ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी। ओम शांति 37:20 साकारवाणी। मीठे बच्चे, तुम्हें रूहानी पंडा बन सभी धर्म वालों को शांति धाम और सुख धाम का रास्ता बताना है। మధురమైన పిల్లలు, మీరు ఆత్మిక పండ అయ్యి అన్ని ధర్మాల వాళ్ళకి శాంతిధామానికి సుఖధామానికి దారి చూపించాలి. తుమ్ హో సచ్చే పండే, మీరు సత్యమైన పండాలు. प्रश्न, बाप की याद से किन बच्चों को पूरा बल प्राप्त होता है? బాబా స్మృతితో ఎటువంటి పిల్లలకి పూర్తి బలము లభిస్తుంది? ఎటువంటి వాడికి లభిస్తుంది? జవాబు, जो याद के साथ साथ बाप से पूरा पूरा ऑनेस्ट रहते हैं, कुछ भी छिपाते नहीं है, सच्चे बाप के साथ सच्चे रहते हैं, कोई पाप नहीं करते हैं, उन्हें ही याद से बल प्राप्त होता है. బాబా స్మృతితో పాటు బాబాతో పూర్తిగా నిజాయితీగా ఉండేవాళ్ళు, ఏమీ దాచుకోకుండా ఓపెన్గా ఉండేవాళ్ళు, సత్యమైన తండ్రితో సత్యంగా ఉండేవాళ్ళు, ఏ పాపకర్మలు చెయ్యని వాళ్ళు, అటువంటి వాళ్ళకే బాబా స్మృతి వల్ల బలము లభిస్తుంది. కొందరు అంటారు, మేము 3 గంటలకు లేచి యోగం చేస్తున్నాం, 2 గంటలకు చేస్తున్నాం అంటారు. మరి అంత స్మృతి చేస్తున్నారు, మరి ఇలాంటివన్నీ లేకపోతే ఆ స్మృతి వల్ల బలం ఏం దొరుకుతుంది? వాళ్ళు చేసే స్మృతితో వాళ్ళకి బలం కూడా రాదు. कई बच्चे भूले करते रहते हैं, फिर कहते क्षमा करो. बाबा कहते क्षमा होती नहीं. కొందరు పిల్లలు పొరపాట్లు చేస్తూ ఉంటారు, మళ్ళీ క్షమించమని అంటారు. బాబా అంటున్నారు, క్షమ అనేదేమీ రాదు. హరేక్ కర్మ కా హిసాబ్ కితాబ్ హై, ప్రతి ఒక్క కర్మకి లెక్క ఉంది, లెక్క తీసుకుంటారు బాబా. అర్థమైందా? బాబా పిల్లలందరికీ క్షమ అనేది లేదు, ప్రతి కర్మకి లెక్క తీసుకోవడమే ఉంటుంది. పాట ఏం చెప్తున్నారంటే, హమారే తీరథ న్యారే హే, యహీ ధరతీకే తారే హే. మా తీర్థస్థానాలు అతీతమైనవి, ఇవి భూమి మీద ఉండేటువంటి నక్షత్రాలు. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు కదా, పిల్లల జ్ఞానం యొక్క పాయింట్స్ని చూడడం కోసము, అంటే ఎలా అర్థం చెప్తారు ఏంటి అది చూడడం కోసం బాబా ఇలాంటి పాటలు తీసి మరి ఒక్కొక్కరి దగ్గర అర్థము చెప్పిస్తారు. ఎందుకంటే ఈ పాటల్ని కూడా కరెక్ట్ చేస్తారు బాబా వివరించారు. కొన్ని మంచి పాటలు ఉన్నాయి. ఎవరైనా చింతగా దిగులుగా కూర్చొని ఉంటే ఈ పాటలు వింటే ఖుషీలోకి తేవడానికి చాలా సహాయము చేస్తాయి. కొన్ని పాటలు అలా చాలా మంచివి ఉన్నాయి, ఇవి పనికొచ్చేవి. పాటలు వింటే వెంటనే స్మృతి వచ్చేస్తుంది.
పిల్లలకు కూడా తెలుసు తప్పకుండా మనము ఈ భూమి మీద ఉన్నటువంటి నక్షత్రాలు అని. మన ఈ తీర్థస్థానాలు భక్తి మార్గం వాళ్ళకంటే భిన్నమైనవి, అతీతమైనవి. మీరు పాండవ సేన. ఆ తీర్థయాత్రలలో పండాల యొక్క సేన ఉంటుంది. ప్రతి ఒక్క గ్రూప్కి వేరువేరు పండాలు ఉంటారు, వెంటుండి తీసుకెళ్తారు. వాళ్ళ దగ్గర చిట్టాలు కూడా ఉంటాయి. మీరు ఏ కులం వాళ్ళు, ఏ గోత్రము అని అన్నీ అడుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ కులం వాళ్ళే తీసుకువెళ్తారు. ఎంతోమంది పండాలు వెంట ఉండి తీసుకెళ్తూ ఉంటారు. మీరు కూడా ఆత్మిక పండాలు. మీ పేరు పాండవ సేన. పాండవులకి రాజధాని లేదు. పాండవుల్ని పండాలని అంటారు. పాండవులకి రాజధాని ఎక్కడుంది? ఎప్పుడు వనవాసం, అరణ్యవాసం, యుద్ధం, ఇదే సరిపోయింది. తర్వాత కూడా రాజ్యం లేదు. బాబా కూడా బేహద్ పండా కదా. గైడ్ని పండా అని అంటారు. పండాలు తీర్థయాత్రలకి తీసుకువెళ్తారు. పూజారులకి తెలుసు ఈ పండాలు యాత్రికుల్ని తీసుకొచ్చారు అని. జ్ఞాన మార్గంలో కూడా మీరు పండాలు అవుతారు. అయితే ఇక్కడ ఎటు తీసుకెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు. ఇంట్లో కూర్చొని ఉండి కూడా మీరు ఎవరికైనా మార్గము చూపించగలరు. మీరు ఎవరికి మార్గం చూపిస్తే వాళ్ళు కూడా మళ్ళీ ఇతరులకి మార్గము చూపించే పండా అవుతారు. ఒకరు మరొకరికి మార్గం చూపించండి. ఏమని? మన్మనాభవ అని. మనస్సుని పరమాత్మ యందు లగ్నం చెయ్యండి అని మార్గం చూపించండి. మీలో కూడా చాలామంది ఉంటారు తీర్థయాత్రలు చేసిన వాళ్ళు. బుద్ధిలో ఆలోచన వస్తుంది కదా, బద్రీనాథ్, అమర్నాథ్ ఎలా వెళ్ళొచ్చు, ఏంటి, అవన్నీ ఆలోచన ఉంటుంది కదా. పండాలకి కూడా తెలుసు. మీరైతే ఆత్మిక పండాలు. మీరు పురుషోత్తమ సంగమయుగి బ్రాహ్మణులన్న విషయము మర్చిపోకండి. పిల్లలకి ఒకే ఒక విషయము బుద్ధిలో ఉంది. మేము ముక్తి, జీవన్ముక్తిలోకి వెళ్ళేటువంటి పండాలు. స్వర్గానికి తీసుకెళ్లే పండాలు వేరే ఉంటారు, ముక్తిధామానికి తీసుకువెళ్ళే పండాలు వేరే ఉంటారనేం కాదు. మీకైతే నిశ్చయం ఉంది కదా, మేము ముక్తిధామానికి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచంలో వస్తాము అని. మీరు నంబర్ వార్ పురుషార్థానుసారము పండాలయ్యారు. కూడా అనేక రకాల వాళ్ళు ఉంటారు. మీరు ఫస్ట్ క్లాసు పండాలు. అందరికీ పవిత్రత యొక్క మార్గము చూపిస్తున్నారు. అందరూ పవిత్రంగా ఉండాలి. దృష్టి మారిపోతుంది కదా. మీరు ప్రతిజ్ఞ చేశారు, మేము ఒక్క బాబా తప్ప వేరెవరిని స్మృతి చెయ్యము అని. బాబా, మేము నిన్నే స్మృతి చేస్తాము. నీ వాళ్ళు అవ్వడం వల్లనే మా నావ తీరానికి చేరుతుంది. భవిష్యత్తులో కూడా సుఖమే సుఖం ఉంటుంది. బాబా మమ్మల్ని సుఖం యొక్క సంబంధాలలోకి తీసుకువెళ్తారు. ఇక్కడైతే దుఃఖమే దుఃఖం ఉంది. సుఖమైతే కాకిరెట్ట సమానముగా ఉంది. మీరు చదువుకునేది కొత్త ప్రపంచం కోసము. మీకు తెలుసు, ముక్తిధామానికి వెళ్ళి మళ్ళీ మనము కొత్త ప్రపంచంలోకి వస్తాము. పరంధామము మన ఇంటికి కూడా తప్పకుండా వెళ్తాము. ఈ యాత్ర స్మృతి బలంతో చేసేటువంటి యాత్ర. శాంతిధామాన్ని కూడా స్మృతి చెయ్యాలి, బాబాని కూడా స్మృతి చెయ్యాలి. బాబాతో నిజాయితీగా కూడా ఉండాలి. స్మృతి చేయడం ఒకటే కాదు, బాబాతో నిజాయితీగా కూడా ఉండాలి. బాబా అంటారు, నాకు మీ లోపల ఉన్నవన్నీ తెలుసు అని మీరు అనడానికి లేదు. మీరు ఏం చేస్తారో దాని గురించి బాబా వివరిస్తారు, పురుషార్థం చేయిస్తారు. మీరు ఏదైనా ఆజ్ఞని ఉల్లంఘిస్తారు, పాపకర్మ చేస్తారనుకోండి,
ఇక్కడ అడుగుతారు బాబా, ఏమైనా పాపకర్మలు చేశారా అని అడుగుతారు. బాబా వివరించారు కదా, కళ్ళు చాలా మోసగిస్తాయి. నిన్ననా ఎప్పుడు బాబా వివరించింది. చూస్తే ఏమో తినాలనిపిస్తుంది, కొట్టాలనిపిస్తుంది, లోభం మోహం అన్నీ కళ్ళ వల్లే వస్తాయి అని చెప్పారు కదా. కళ్ళు చాలా మోసగిస్తాయి అని బాబా కూడా వివరించారు కదా. అయితే బాబాకు చెప్పాలి, బాబా ఈరోజు మా కళ్ళు చాలా మోసం చేశాయి అని. ఇక్కడైతే భయం ఉంటుంది, కానీ ఇంటికి వెళ్తే నా బుద్ధి చంచలం అవుతుంది అని బాబాకు చెప్పాలి. ఇది నాది చాలా పెద్ద పొరపాటు బాబా, క్షమించండి అని బాబాకు చెప్పాలి. బాబా అంటారు, ఇందులో క్షమించే విషయం లేదు. ప్రపంచంలో మనుషులు ఆ విధంగా క్షమిస్తామని అంటారు. ఎవరైనా చెంపదెబ్బ కొట్టారు, క్షమాపణ అడిగారు అనుకోండి, పూర్తయిపోతుంది. అలా క్షమాపణ అడగడానికి ఆలస్యం ఏముంది? ఏదో ఒకటి తప్పు చేయడం, వెంటనే క్షమాపణ అడిగేయడం ఆలస్యం ఏం అవుతుంది? చెడు కర్మలు చేస్తూ ఉండండి, ఐఎమ్ సారీ అంటూ ఉండండి. అలా నడుస్తుందా? ఇవన్నీ జమ అవుతూ ఉంటాయి. ఏదైనా ఉల్టా సుల్టా కర్మలు చేస్తే జమ అవుతుంది. దానికి మంచి చెడు ఫలితము మళ్ళీ జన్మలలో తప్పకుండా దొరుకుతుంది. క్షమ అనే విషయమే లేదు. ఈరోజు బాబా ఫైనల్గా చెప్పేశారు, ఏం చేస్తారో దానికి మంచి చెడు ఫలితం మళ్ళీ జన్మలలో తప్పకుండా వస్తుంది, క్షమాపణ అనేది లేదని. ఎవరు ఎలా చేస్తారో వాళ్ళు అలాగా పొందుతారు. బాబా మాటి మాటికి వివరిస్తున్నారు. ఒకటి బాబా అంటారు, కామ మహాశత్రువు అని. ఇది మీకు ఆది మధ్య అంత్యము దుఃఖాన్ని ఇస్తుంది. బాబాని పతిత పావనుడని అంటారు కదా. పతితులు అని ఎవరిని అంటారు? వికారాల్లో పడేవాళ్ళని పతితులు అంటారు. ఈ విషయము బాబా వివరిస్తున్నారు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ అంత పచ్చము బాబా సమాచారం అయితే చాలా వింటూ ఉంటారు. ఇక్కడ చాలామంది బాబా దగ్గర విన్నప్పుడు అచ్చా అచ్చా అంటూ ఉంటారు. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఆ ధారణ ఏమీ ఉండదు. బాబా చెప్పినప్పుడు అచ్చా అచ్చా అంటారు, బయటికి వెళ్ళాక ఏం ధారణ ఉండదు. సత్యయుగంలో వికారాలకి సంబంధించిన విషయం ఏమీ ఉండదు. ఇప్పుడైతే భారతదేశం యొక్క గతి ఈ విధంగా ఉంది. అక్కడైతే పెద్ద పెద్ద మహల్స్లో ఉంటారు, అపారమైన సుఖం ఉంటుంది. బాబా పిల్లల దగ్గర కూడా అన్నీ ఎంక్వైరీ చేస్తారు, బాబాకి సమాచారం చెప్పాలి కదా అని. కొందరైతే అబద్ధం కూడా చెప్పేస్తారు. ఆలోచించాలి కదా, మేము ఎంత అబద్ధం మాట్లాడుతున్నాం, అబద్ధాలు చెప్తున్నామని. దానికంటే అస్సలు అబద్ధాలు చెప్పకుండా ఉండడం మంచి విషయం కదా. బాబా అయితే సత్యం చెప్పేవాడు. అక్కడ సత్యయుగంలో అసత్యం అనేది, అబద్ధం అనేది అస్సలు ఉండదు, నామరూపాలు కూడా ఉండదు. ఇక్కడ మళ్ళీ సత్యం యొక్క నామరూపాలు ఉండవు. తేడా అయితే ఉంటుంది కదా. బాబా అంటారు, ఇది ముళ్ళ అడవి, కానీ స్వయాన్ని ముళ్ళు అని అనుకోవట్లేదు కదా. ఏమన్నా నేను ముళ్ళు అని అనుకుంటున్నారా? బాబా అంటారు, కామ కటారి ఉపయోగించడం ఇది అన్నిటికంటే పెద్ద ముళ్ళు. దీనివల్లనే మీరు దుఃఖిగా అయ్యారు. బాబా ఇప్పుడు మీకు అపారమైన సుఖము ఘనులు ఇవ్వడానికి వచ్చారు. మీకు తెలుసు తప్పకుండా సుఖము ఘనులు ఉండేవి. సత్యయుగాన్ని సుఖధామమని అంటారు. అక్కడ రోగాలు మొదలైనవి ఉండవు. హాస్పిటల్, జైలు మొదలైనవి ఉండవు అక్కడ. సత్యయుగంలో దుఃఖము నామరూపాలు కూడా ఉండదు. త్రేతాయుగంలో 2 కళలు తగ్గుతాయి. అప్పుడు కొద్దిగా దుఃఖం ఉండొచ్చు, తోడాకొచ్చు అంటున్నారు బాబా. అంటే కొద్దిగా గొప్ప ఉండొచ్చు, అయినా కూడా దాన్ని స్వర్గమనే అంటారు. బాబా అంటారు, పిల్లలు చాలా అతీంద్రియ సుఖంలో ఉండాలి. చదివించేవాడిని కూడా స్మృతి చేయాలి. ఈరోజు బాబా కొత్త పాయింట్ చెప్పారు. ఏమనంటే సత్యయుగంలో అపారమైన సుఖం ఉంటుంది,
త్రేతాయుగంలో 2 కళలు తగ్గుతాయి కదా, అందుకని కొద్దో గొప్ప ఉండొచ్చు అంటున్నారు. దుఃఖం ఎప్పుడు చెప్పలేదు ఈ పాయింట్, ఇవాళ చెప్పలేదు. త్రేతాయుగంలో దుఃఖం ఉంటే ఇంకా సత్య త్రేతాయుగాలు స్వర్గం అని ఎలా చెప్తాం? అయినా దాన్ని స్వర్గమే అంటారా అంటున్నారు బాబా. కొద్దో గొప్ప ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు, అయినా స్వర్గమే. మీరైతే చాలా అతీంద్రియ సుఖంలో ఉండాలి, చదివించే తండ్రిని స్మృతి చేయాలి. భగవంతుడు మనకి టీచర్ని అయితే అందరూ జ్ఞాపకం చేస్తారు కదా. స్టూడెంట్స్ తల్లిదండ్రులని కంటే టీచర్ని ఎక్కువ స్మృతి చేస్తారు. ఇక్కడ ఉండేటువంటి పిల్లలకైతే ఇంకా చాలా సహజము. ఇక్కడ ఏ బంధనాలు లేవు, పూర్తిగా బంధన్ముక్తులుగా ఉన్నారు. మొదట్లో భట్టి తయారైంది, పిల్లలు బంధన్ముక్తులు అయిపోయారు. చింత ఆలోచన ఏమైనా ఉంటే కేవలం సర్వీస్ గురించే ఉండేది. ఏమైనా ఆలోచన ఉంటే అది సర్వీస్ గురించే ఉండేది. సర్వీస్ ఎలా పెంచాలి బాబా చాలా వివరిస్తూ ఉంటారు పిల్లలకి. బాబా దగ్గరికి వస్తారు, రెండు నెలలు చాలా ఉత్సాహం ఉంటుంది. మళ్ళీ తర్వాత చూస్తే చల్లబడిపోయి ఉంటారు, సెంటర్స్కి రారు. ఆ తర్వాత ఏం చేయాలి? ఉత్తరం రాసి అడగండి ఎందుకు రావడం లేదు అని. మాయ ఏమైనా యుద్ధం చేస్తుందని అనుకుంటున్నాము, లేదంటే సాంగత్యం యొక్క ప్రభావం వల్ల ఏమైనా వికర్మలు జరిగాయేమో, జారి పడిపోయారేమో అని అనుకుంటున్నాము అని ఉత్తరం రాయండి, అలా రాయొచ్చు అంటున్నారు బాబా. ఒకవేళ ఎవరైనా జారి పడిపోయినా పైకి లేవదీయాలి కదా. పురుషార్థమైతే చెయ్యాలి, వాళ్ళ మనసు తెలుసుకోవాలి. మీరు ఉత్తరం రాయొచ్చు. చాలామందికి సిగ్గు అనిపిస్తుంది, మళ్ళీ మాయమైపోతారు, కనిపించరు. బాబా దగ్గర వచ్చి కూడా వెళ్తారు, మళ్ళీ సమాచారం ఏమొస్తుందంటే ఇంట్లో కూర్చుని పేరు రావట్లేదు అని. నా మనసు విడిపోయింది అని విరక్తి చెందింది అంటారు. కొందరు ఉత్తరంలో కూడా రాస్తారు బాబాకి, మీ జ్ఞానం అయితే చాలా బాగుంది, కానీ మేము పవిత్రంగా ఉండలేము, అందుకే మేము వదిలేసాము అని రాస్తారట. నాలో అంత శక్తి లేదు, కేవలం రాస్తారు బాబాకి. వికారాలు చూడండి ఎలా పడేస్తున్నాయో. ఇక్కడ చెయ్యెత్తుతారు కూడా, మేము సూర్యవంశీ నారాయణుడుగా అవుతాము అని. ఈ జ్ఞానమే నరు నుంచి నారాయణుడిగా అయ్యేది కదా, నారి నుంచి లక్ష్మిగా అయ్యేది. బాబా అంటారు, ఇంకా బెల్లం తీపి సంచికి తెలుసు అని. ఏమంటారు, ఎవరి పురుషార్థం ఎవరి శక్తి వాళ్ళకి తెలుసు. ఇది బాబా బ్యాగ్. ఏది బాబాకి బ్యాగ్? ఏది? బ్రహ్మ శరీరం. ఈయన చాలా వివరంగా అడుగుతారు, ఈయన దగ్గరికి సమాచారాలు కూడా వస్తాయి. శివబాబా అయితే అంటారు, నేను చదివించడానికి వస్తున్నాను, ఎవరు చదువుకుంటే వాళ్ళు నవాబ్ అవుతారు, ఆటల పాటల్లో గడిపేస్తే పాడైపోతారు అని. బాబా అంటారు, దృష్టిని చాలా మార్చుకోవాలి అని. అడుగు అడుగులోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్మృతి వల్లనే అడుగడుగులోనూ పద్మాలు జమ అవుతాయి. చాలామంది పిల్లలు ఫెయిల్ అయిపోతారు, సర్వీసబుల్గా ఉండేటువంటి పండాలు కూడా ఫెయిల్ అయిపోతారు. మీరు స్మృతి యాత్రలో ఉన్నంత వరకు పవిత్రులుగా ఉంటారు. కొందరైతే యాత్రలలో కూడా ఆ విధంగా చాలా జల్సా చేసేవాళ్ళు ఉంటారు. తాగుతూ ఉంటారు, వెంట తీసుకెళ్తారు దాచుకొని. పెద్ద పెద్ద వ్యక్తులు కూడా తాగకుండా ఉండలేరు. ఇప్పుడు అలాంటి తీర్థయాత్రలు దేనికి పనికొస్తాయి? ఎందుకు చేయడం? యుద్ధంలో ఉన్నవాళ్ళు కూడా, సైన్యంలో ఉన్నవాళ్ళు కూడా చాలా తాగుతూ ఉంటారు. తాగేసి ఏరోప్లేన్ సహితంగా వెళ్ళిపోయి స్టీమర్ పైన కూల్చేస్తారు. స్టీమరు పోతుంది, వాళ్ళు పోతారు, అలా చేస్తారు. ఇప్పుడు మీకు జ్ఞానామృతము లభిస్తుంది. అసలైతే ముఖ్యమైనది స్మృతి. దీనివల్లనే 21 జన్మలకి ఎవరు హెల్దీ ఎవరు వెల్తీగా అవుతారు. బాబా చెప్పారు, మీరు ఈ విషయం కూడా రాయండి,
21 జన్మల కోసం ఎవరు హెల్దీ ఎవరు వెల్దీగా అవ్వచ్చు వచ్చి అర్థం చేసుకోండి అని. భారతవాసీలకి తెలుసు, తప్పకుండా భారతదేశంలో ఆయుష్ ఎక్కువగా ఉండేది. స్వర్గంలో ఎవ్వరూ రోగాల బారిన పడరు. స్వర్గంలో దేవీ దేవతల ఆయువు 150 సంవత్సరాల దాకా ఉండేది. 16 కళలు సంపూర్ణులుగా ఉండేవారు. అది ఎలా సాధ్యమవుతుంది అని అడుగుతారు. చెప్పండి, అక్కడ పంచవికారాలే ఉండవు. అక్కడ కూడా ఒకవేళ పంచవికారాలు ఉంటే ఇంక అది రామరాజ్యం ఎందుకయింది? దేవతలు వామ మార్గంలోకి వచ్చేసినప్పుడు ఆ చిత్రాలని మీరు చూస్తున్నారు. అసభ్యమైన చిత్రాలు ఉన్నాయి. బాబా అంటున్నారు, నేనేం చూసానో అది చెప్తాను అని. శివబాబా అంటారు, నేనైతే కేవలం జ్ఞానమే చెప్తాను, ఆయన చూసింది లేదు చెప్పేది లేదు. బ్రహ్మబాబా అంటారు, నేను చూసింది చెప్తానని. శివబాబా జ్ఞానం విషయాలే చెప్తారు. ఈయన తన అనుభవానికి సంబంధించిన విషయాలు కూడా చెప్తూ ఉంటారు. మరి ఈయనకు ఉన్నాయి కదా అనుభవాలు, తీర్థయాత్రలకు వెళ్ళారు, పండాలని వెంట వెళ్ళారు, అన్నీ ఉన్నాయి కదా అనుభవాలు. ఇద్దరు ఉన్నారు కదా ఇక్కడ, నిరాకారి శివబాబా మరి బ్రహ్మబాబా కూడా. ప్రతి ఒక్కరికి తన జీవితాన్ని గురించి తెలుసు కదా. మీకు కూడా తెలుసు, అర్ధకల్పం నుంచి పాపకర్మలు చేస్తూ వచ్చాము. అక్కడ మళ్ళీ ఏమీ పాపకర్మలు అనేవే ఉండవు. ఇక్కడ ఎవ్వరూ పావనులు లేరు. పిల్లలకి తెలుసు, ఇప్పుడు రియల్గా భాగవతము జరుగుతోంది. భగవంతుడు స్వయంగా కూర్చొని పిల్లలకి జ్ఞానం వినిపిస్తున్నారు. వాస్తవానికి గీత ఒక్కటే ఉండాలి. ఇంకా శివబాబా బయోగ్రఫీ ఏం రాస్తాము? ఈ బయోగ్రఫీ అంతా మీకు తెలుసు కదా. ఈ పుస్తకాలు ఇవన్నీ కూడా ఏమీ ఉండవు, ఎందుకంటే వినాశనం ఎదురుగా ఉంది. తర్వాత పురుషార్థము జ్ఞానము అన్నీ కూడా ఖతమైపోతాయి. తర్వాత ప్రారంధము మొదలవుతుంది. డ్రామాలో ఏ పాత్ర జరిగిందో రీలు తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ కొత్తగా ప్రారంధము మొదలవుతుంది. ఇంతమంది ఆత్మలలో తన పాత్ర డ్రామా యొక్క పార్ట్ షూట్ అయిపోయి ఉంది, నిర్ణయమై ఉంది. ఈ విషయాలు అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది అంతే. ఇది బేహద్ నాటకము. మీరంటారు, మేము మీకు బేహద్ నాటకం యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానము చెప్తాము అని. అది నిరాకారి ప్రపంచము, ఇది సాకారి ప్రపంచము. మేము మీకు మొత్తం రహస్యము వివరిస్తాము అని. ఈ చక్రం ఎలా తిరుగుతుంది, మీరు ఎవరికి వివరించినా వాడికి చాలా మజా వస్తుంది. ఎవరు వినరు అని అనుకోకండి. ప్రజలు కూడా చాలామంది తయారవ్వాల్సి ఉంది. హార్ట్ ఫెయిల్ అవ్వకండి. సర్వీస్లో మీరు వివరిస్తూ ఉండండి. వ్యాపారం దగ్గరికి గ్రాహకులు కూడా చాలామంది వస్తారు కదా. మేము మీకు బేహద్ వ్యాపారం బేరం చెప్తాము వినండి అని చెప్పండి. భారతదేశంలో ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది, అది ఎక్కడికి పోయింది అని అడగండి. ఎలా వాళ్ళు 84 జన్మలు తీసుకున్నారో మీకు మేము వివరిస్తాము. భగవాన్ వాచ మీకు మీ జన్మల గురించి తెలియదు, అందుకే భగవంతుడు స్వయంగా చెప్తున్నారు అని మీరు ఈ విధంగా వివరించి చాలా సర్వీస్ చెయ్యొచ్చు. తీరిక దొరికినప్పుడు చెప్పండి, మేము మొత్తం విశ్వం యొక్క హిస్టరీ జాగ్రఫీ మీకు వివరిస్తాము. తండ్రి తప్ప ఇంకెవ్వరు ఈ విషయాల్ని వివరించలేరు. రండి, మీకు రచయిత రచన యొక్క రహస్యాన్ని వివరిస్తాము. ఇప్పుడు మీది అంతిమ జన్మ, భవిష్యత్తు కోసం సంపాదన కూడా చేసుకోండి. బాబా వివరిస్తున్నారు కదా బచ్చే, మీరు ఈ విధంగా సర్వీస్ చెయ్యండి అని. మీ గ్రాహకులు ఈ విషయాలు విని చాలా సంతోషిస్తారు. మీకు నమస్కారం కూడా చేస్తారు, కాళ్ళకి ధన్యవాదాలు చెప్తారు. వ్యాపారులైతే చాలా సర్వీసు చేయొచ్చు. వ్యాపారులు ధర్మ ఖాతా కూడా తీయొచ్చు.
మీరైతే చాలా పెద్ద ధర్మాత్మ అవుతున్నారు. బాబా వచ్చి మీ జోలి నింపుతున్నారు అవినాశి జ్ఞాన రత్నాలతో. అనేక రకాల సలహా బాబా ఇస్తూ ఉంటారు. ఈ విధంగా చేయండి, అందరికీ సందేశం ఇస్తూ ఉండండి, అలసిపోకండి, చాలామందికి కళ్యాణం చేయడంలో నిమగ్నం అవ్వండి అని చెప్తారు. చల్లబడిపోకండి, మీ దృష్టిని చక్కగా నిలుపుకోండి, క్రోధం కూడా చేయకూడదు, యుక్తిగా నడుచుకోవాలి. బాబా అనేక రకాలుగా యుక్తులు పిల్లలకి వివరిస్తూ ఉంటారు. వ్యాపారుల కోసమైతే చాలా సహజం. ఇది కూడా బేరము, అది కూడా బేరము. అది వ్యాపారం, ఇది వ్యాపారం. ఇదైతే చాలా మంచి వ్యాపారం అని అంటారు. మీ గ్రాహకులు కూడా చాలామంది తయారవుతారు. ఇలాంటి బేరం చేసేవాళ్ళైతే, ఇలాంటి మహాపురుషులకైతే సహాయం చేయాలి అనుకుంటారు. మీరు చెప్పండి, ఇది మీకు అంతిమ జన్మ, మీరు మానవుల నుండి దేవతలుగా తయారవ్వాలి అని చెప్పండి. ఎవరు ఎంతగా చేస్తే అంత పొందుతారు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఏం పరిశీలించుకోవాలి? మా దృష్టి ఏమైనా చెడు పని చేయట్లేదు కదా అని పరిశీలించుకోండి. ఎవరైనా స్త్రీ వైపుకి వెళ్తుందా? అలా పరిశీలించుకున్నట్లయితే మనకి సిగ్గు అనిపిస్తుంది. మళ్ళీ అలాంటి లోపాలని వదిలేస్తాము. విశ్వ యజమానిగా అవ్వడం అంటే అది చిన్న విషయం కాదు కదా. ఎంత పురాతన భక్తులైతే అంత జ్ఞానాన్ని విని చాలా సంతోషిస్తారు. కొద్దిగా భక్తి చేసి ఉంటే వాళ్ళకి అంత తక్కువ సంతోషం వస్తుంది. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన లెక్క. జ్ఞానాన్ని విని పురాతన భక్తులైతే చాలా సంతోషిస్తారు. కొద్దిగా భక్తి చేసిన వాళ్ళకైతే కొద్దిగా సంతోషం వస్తుంది. బుద్ధి అంటుంది, మేము ఇంటికి తిరిగి వెళ్తాము, మళ్ళీ కొత్త ప్రపంచంలో కొత్త వస్త్రాలు ధరించి పాత్రాభినయం చేయడానికి వస్తాము అని. కొత్త వస్త్రాలు అంటే కొత్త శరీరం. ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాము. ఆ తర్వాత జన్మలో గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ ఉంటుంది. అంటే పుట్టుకతోనే బంగారు చెంచాతో తినిపిస్తారు. అంత సిరి సంపదలతో పుడతారన్నమాట. अच्छा, मीठे मीठे सिक्की लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. దృష్టితో చెడు కర్మలేవి చేయకూడదు. మన దృష్టిని ముందుగానే మార్చుకోవాలి. అడుగడుగులోనూ సావధానంగా ఉంటూ కోటాను కోట్ల సంపాదన జమ చేసుకోవాలి. రెండో పాయింట్, తీరిక దొరికినప్పుడల్లా బేహద్ వ్యాపారము చెయ్యాలి. సర్వీస్లో నిరుత్సాహం అవ్వకూడదు. అందరికీ బాబా సందేశం ఇవ్వాలి, అలసిపోకూడదు. వరదానము, స్నేహం యొక్క ఒడిలో ఆంతరిక సుఖము, సర్వశక్తుల యొక్క అనుభవము పొందుతూ ఉండేటువంటి యథార్థ పురుషార్థి అవ్వండి. యథార్థ పురుషార్థి అయిన వాళ్ళు ఎప్పుడూ శ్రమ అలసట అనుభవం పొందరు. సదా ప్రేమలో మునిగిపోయి ఉంటారు. వాళ్ళ సంకల్పంతో కూడా సరెండర్ అయిన కారణంగా బాప్ దాదా మమ్మల్ని నడిపిస్తున్నారని అనుకుంటారు. శ్రమ యొక్క పాదాలతో కాకుండా స్నేహం యొక్క ఒడిలో నడుస్తూ ఉంటారు. స్నేహం యొక్క ఒడిలో సర్వప్రాప్తుల యొక్క అనుభూతి పొందిన కారణంగా వాళ్ళు నడవరు. సదా ఖుషి, ఆంతరిక సుఖము, సర్వశక్తుల యొక్క అనుభవంలో ఎగురుతూ ఉంటారు. ఎవరు? స్నేహం యొక్క ఒడిలో ఉన్నవాళ్ళు. వాళ్ళు నడవరు. సర్వప్రాప్తుల యొక్క అనుభూతి కారణంగా ఖుషి, ఆంతరిక సుఖము, సర్వశక్తుల యొక్క అనుభవంలో ఎగురుతూ ఉంటారు.
స్లోగన్: నిశ్చయ రూపీ ఫౌండేషన్ పక్కాగా ఉంటే శ్రేష్ఠ జీవితము అనుభవం అవుతూ ఉంటుంది. ఓం శాంతి. ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन, प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम।